ఈరోజు వినిపించబోతున్న నవల అపశృతులు. రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు. యు మేనర్లెస్ మ్యాన్. కోపంగా, నిరసనగా, అసహనంగా అంది రమాదేవి. మన సాంప్రదాయం, సంస్కృతి మగవాణ్ణి ధిక్కరించి తిరగడమే అయితే, అలా పరాయి మగవాడన్న జంకు బిడియం లేకుండా తిరిగే నీ ప్రవర్తనే సంస్కారమైన ప్రవర్తన అనుకుంటే మరి నేను చెప్పవలసింది, మాట్లాడగలిగింది ఏమీ లేదు. మేనర్లెస్ మ్యాన్ అని చాలాసార్లు అంటున్నావు. భర్త చూస్తుండగా అతనికి తువ్వాలందివ్వడం, చలోక్తులు విసిరి పగలబడి నవ్వడం అది సంస్కారమా? శ్రీధర్ నా క్లోజ్ ఫ్రెండ్. అతని మాట కడ్డొస్తూ నిర్లక్ష్యంగా తల విసిరింది. కావచ్చు, కానీ నీ ప్రవర్తనే నాకు నచ్చనిది. తల అడ్డంగా విసురుగా తిప్పి అన్నాడు శ్రీనివాసరావు. అయితే? చిత్రంగా కళ్ళు తిప్పి అతని వైపు చూసింది రమ. నాకు నచ్చే విధంగా, నన్ను నొప్పించని రీతిలో నా హృదయం గాయపరచకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అలా మసులుకోవడం నేర్చుకోవాలి. నన్ను నేను మభ్యపరుచుకొని నా స్వేచ్ఛ అరికట్టుకొని ఒకరి తృప్తి కోసం నటించేది కాదు ఈ రమ. అంత స్వతంత్రం కోరేదానివి నీ ఇష్ట ప్రకారమే ఉండాలనుకునేటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్ళంటే స్వతంత్రం చచ్చిపోతుందని, ఒకరి ఇష్టాలకు బానిస కావాలని ఎవ్వరూ ఏ శాస్త్రమూ చెప్పలేదు స్త్రీకి. ఓ సరే, ఎవ్వరూ చెప్పకపోయినా నేను భరించేవాణ్ణి కాబట్టి మీరేం నన్ను భరించడం లేదు. అతని మాటలు కడ్డొస్తూ వెటకారంగా అంది రమ. ఎంత అహంకారం! నిన్ను నువ్వు పోషించుకోవడానికి డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన ఇంత రెచ్చిపోయి మాట్లాడతావా? వద్దు, ఉద్యోగం మానేయ్, నిన్ను నేను పోషిస్తాను. లేకుంటే విడిపోవాల్సి ఉంటుంది. ఓ బెదిరిస్తారా ఏం? అలాగే కానివ్వండి. చచ్చా, నీకు తెలిసి జవాబులు చెప్తున్నావో తెలియక మాట్లాడుతున్నావో నా ప్రాణానికో గుదిబండవయ్యావు. అతగాడు వెళ్ళాడుగా, ఓ అరగంటలో వంట అవుతుందా? అడిగాడు శ్రీనివాసరావు వాచ్ చూసుకుంటూ. అవదు, హోటల్లో తిని వెళ్ళండి. అతను డ్రెస్ మార్చి వెళ్ళిపోయాడు. ఆమె దబాలన తలుపులు వేసుకుంది. ఆ రాత్రి తొలి ఆట సినిమా చూసి ఇంటికొచ్చాడు శ్రీనివాసరావు. రమ అప్పటికే డ్యూటీకి వెళ్ళిపోయింది. అతనికి అన్నం తినాలనిపించలేదు. బట్టలన్నా మార్చకుండా మంచం మీద వెల్లకిలా పడుకున్నాడు. తాను, తన భార్య, తన జీవితం అతనిపై అతనికి అసహ్యం వేసింది. ఒక ఆడదాన్ని లొంగదీయలేని చాతకాని వాడుతను, భార్యను అదుపులో పెట్టలేని బలహీనుడు తను. జుట్టు పీక్కున్నాడు, కణతలు రుద్దుకున్నాడు. తననెంత విసిగిస్తోంది రమ. రాత్రి 2 గంటల వేళ రమ డ్యూటీ నుంచి వచ్చింది. చీకటి రాత్రి, వర్షం కురుస్తోంది. తలుపులు దబదబా బాదింది రమ. పావుగంట తర్వాత తలుపు తెరిచాడు శ్రీనివాసరావు. పూర్తిగా తడిసిన ఆమె వైపు చురచురా చూస్తూ, ఈ అందం అందరూ చూశారా? చూపించావా? అన్నాడు చురుగ్గా. అంతకన్నా చురుగ్గా అని పక్క గదిలోకి వెళ్ళింది రమ. అతను కప్పుకున్న దుప్పటి లాగేస్తూ, లేవండి, అలక చాలు కానీ లేవండి. ప్రతిరోజు ఉన్నదేగా. భోజనం మానేసి బట్టలన్నా మార్చకుండా ఏమిటండి ఆ పడక? కాలేజీకి టైం అవుతోంది. రాత్రి డ్యూటీ నుంచి ఆడది ఒక్కరితి రావాలనేమన్నా వచ్చానా నిద్ర లేకపోవడానికి? అంది రమ. ఆడదాని లక్షణాలు నీకెక్కడున్నాయి? కర్మకాలి కట్టుకున్నా. నన్ను వాగించకు. నాకు జ్వరం వచ్చినట్టుంది. కాలేజీ లేదు, కాష్టం లేదు. ఇవాళ లీవ్ పెడతాను, లేకపోతే రిజైన్ చేస్తాను. నువ్వెలాగూ ఉద్యోగం చేస్తున్నావుగా. బెదిరిస్తారా ఏం? అలానే చేయండి. మీరు లేవంటున్న ఆడలక్షణాలు నాకు వస్తాయని మాత్రం ఆశ పెట్టుకోకండి. రమా, అబ్బా, కాసేపు నోరు మూసుకుంటావా? సరే. ఆమె చరచరా వెళ్ళిపోయింది. అతను లేచి బాత్రూమ్ వైపు నడిచాడు. మొహం కడిగి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు అతను. కాఫీ గ్లాసు టక్కున పెట్టిందామె. ఇవాళ డే డ్యూటీ కాబోలు. కాఫీ సిప్ చేస్తూ స్వగతంలా అన్నాడతను. అవును, ఆమె జవాబు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? నా ఒంట్లో బాగుండలేదు. మీరు చంటి పాపాయి కాదు. కాకపోయినా నీ అవసరం నాకుంటుంది. నేనేమీ కాళ్ళు పిసుకను. చిచి, ఎటువంటి భార్యవు దొరికావు? అదే నేను అనుకుంటూ ఉంటాను. అంటే? అతనికి అనుభవములు ముడిపడ్డాయి. మీలాంటి భర్త దొరికాడని. వదిలేయి. 10 సార్లు అనకపోతే ఆ పనేదో మీరే ఎందుకు చేయలేకపోతున్నారు? అదే ఆలోచిస్తున్నాను. ఇలా పోట్లాడుకుంటూ నీ చేత అలుసుగా మాటలు తింటూ నీ దగ్గర ఎందుకు పడుంటున్నానా అని. నే తెచ్చే జీతం కోసం. రమా, నోర్ముయ్. వెదవ డబ్బు తెస్తున్నావు. నాకు అక్కర్లేదు. ఉద్యోగం మానేయ్. 1,00,000 సార్లు చెప్పాను. డబ్బెందుకు తీసుకుంటున్నానో నీ దగ్గర నుంచి తెలుసా? ఇష్టం వచ్చిన వేషాలు వేస్తావని డబ్బుంటే. ఏమండి, మగవాణ్ణి మొగుణ్ణి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పడేదాన్ని కాను. ఏం కర్మ చేసుకున్నానో ఒక్కనాడైనా ఆప్యాయతగా మాట్లాడిన పాపాన పోలేదు. సూటిగా వ్యంగ్యంగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టడం, మీరు రెచ్చిపోవడం. ఆమె ఏమేమో సణుగుతోంది. అతను మౌనంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు.
ఆమె రేడియో ఆన్ చేసింది. వద్దు, తలనొప్పిగా ఉంది అన్నాడతను. వాచ్ ఆగిపోయింది, కీ ఇవ్వాలి అందామె. ఎవరినైనా టైం అడుగు అంటూ విసురుగా లేచి రేడియో కట్టేశాడతను. ఎవరిని అడుగుతానో మీరు అడిగిరండి. టైం తెలియకపోయినంత మాత్రాన పర్వాలేదు. ఇవాళ నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దు, ఇంటి దగ్గర ఉండాలి. డ్యూటీ మానిన ఇంటి దగ్గర ఉండను. ఎక్కడికి వెళ్తావు? ఏమిటండి మరీను, ఇంటి దగ్గర ఉండాలి, డ్యూటీకి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్తావు అంటూ పల్లెటూరి మొద్దును శాసించినట్టు. పల్లెటూరి మొద్దుని కట్టుకుంటే నా జీవితం హాయిగా ఉండేది, ఈ పొగరబోతుని కాక. అబ్బబ్బా, ఎంత పొగరు నాకు, అలా కనిపిస్తున్నాను మీకు. సరే, మీతో వాదన పెట్టుకుంటే ఇవాళ తెమిలినట్లే. ఆమె జడల్లుకుంటోంది. ప్లీజ్ దయచేసి నా మాట వినురామా. ఎటో ప్రయాణం అవుతున్నట్టున్నావే, ఈరోజు ఉండకూడదు ఇంట్లో, తలనొప్పిగా, ఒంట్లో ఏం బాగుండలేదు రమా. అసలు నీకెలా చెప్పాలో, ఎలా నిన్ను మార్చాలో నాకు తెలియడం లేదు. ఎటన్నా వెళ్ళిపోతావా అన్నాడు. ఆమె గొంతులో విసుగు. అతను మాట్లాడలేదు. ఒత్తిగిలి కళ్ళు మూసుకున్నాడు. గిన్నెలు సర్దిన చప్పుడు, పెట్టె తెరిచిన చప్పుడు, తలుపులు దడాలను వేసి గడియ పెడుతున్న శబ్దం విన్నాడు శ్రీనివాసరావు. ఏమిటి ఆలోచిస్తున్నారు అని అతని భుజం పట్టి కుదిపింది రమాదేవి. అతను తల కొంచెం తిప్పి ఒక్కసారి ఆమె వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. నేను వెళ్ళాలి, ఫ్లాస్క్లో కాఫీ ఉంది. మీకు భోజనం అవసరం లేదుగా. శాంతకి కొడుకు పుట్టాడు, మీకు తెలుసు కదూ. ఇవాళ పేరు పెడతారు, డిన్నర్ ఉంది. నన్ను ముందుగా రమ్మంది. నా ఇల్లు సంసారం గురించి తనకేం తెలుసు. వెళ్తున్నాను. ఆ వాక్ ప్రవాహానికి పరధ్యానంలోంచి ఉలిక్కిపడి ఆమె వైపు అసహ్యంగా అవమానంగా చూశాడు. తాను ఎన్నిసార్లు చెప్పినా టెర్లిన్, నైలాన్, జార్జెట్ ఇలాంటి పల్చని వంటి మీద జారిపోయే చీరలే కడుతుంది రమ. అందరూ ఆమె వైపు ఆమె అందాన్ని తాగేస్తున్నట్లు చూస్తుంటే తన వంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్లు అనిపిస్తుంది. తన సమాధానం వినకుండానే ఆమె వెళ్ళిపోయింది. తన అంగీకారం, అనుమతి ఆమెకు అక్కర్లేదు. చివాలున లేచి వీధి వరండాలోకి వచ్చాడు. వెళ్తున్న ఆమె వైపు చూసిన అతనికి పట్టరాని కోపం వచ్చింది. రమా గట్టిగా అరవబోయి పెదవి ఖర్చుకున్నాడు. గొంతు విడలేదు. రమాదేవి రోడ్డు మళ్ళీపోయింది. అతను కుడి చేతి గుప్పిటితో జుట్టు పీక్కున్నాడు. దబాల్న తలుపులు వేసి ఈజీ చైర్లో కూర్చొని కిటికీ ఊచల మధ్య నుంచి ఎటో శూన్యంలోకి చూపులు పరుస్తున్న అతని కనుల ముందు గతం కనిపించి నవ్వుతోంది. శ్రీనివాసరావు ఎంఏ పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చిన రోజు. అబ్బాయ్, సాయంత్రం అమ్మాయిని చూస్తావు కదూ అన్నారు శ్రీనివాసరావు తండ్రి రంగనాథం. తుళ్ళిపడ్డట్టు కదిలి, ఏం తొందర నాన్న, ఉద్యోగం అవ్వాలిగా అన్నాడు గొంతు తడబడుతుంటే. నీకు లేకపోతే ఏం, అమ్మాయి చేస్తోందిగా. వంట ఇంట్లోంచి గబగబా యువతలకొస్తూ అంది శ్రీనివాసరావు తల్లి జానకమ్మ. చచ ఊరుకోమ్మా, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే నేను కూర్చొని తింటానా? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు శ్రీనివాసరావు. ఓసేవ్, నువ్వుండు, మాట్లాడకు. అలాగేరా, ఉద్యోగం అయ్యాకే పెళ్లి చేసుకోవచ్చు, నిశ్చయం చేసుకుందాం. అమ్మాయి బంగారు బొమ్మలా మంచి చలాకీగా హుషారుగా ఉంటుందిలే. చివాలును లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఏమిటండి, మనం ఇలా నాంచుతూ ఉంటే బంగారం లాంటి సంబంధం చేయి దాటిపోదు. వెళ్తున్న కొడుక్కి వినిపించేలా అంది జానకమ్మ. మరి దేశంలో ఆడపిల్లలు దొరక్కపోరు. ఇప్పుడే ఏ చూపులో వద్దు, నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీనివాసరావు. తాలూకా ఆఫీసు గుమాస్తా ఉద్యోగం చేసి రిటైర్ అయిన రంగనాథం బుద్ధి చాకులా పనిచేసి మాట ఇచ్చేశాం, సాయంకాలం నిన్ను తీసుకొస్తున్నామని, మా మాట నిలబెట్టు అంటూ పై మీద కండువా గట్టిగా దులిపి విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. తెల్లబోయాడు శ్రీనివాసరావు అతని మాటలు వింటూ. మాట మాత్రమైనా నాతో చెప్పక్కర్లేదా? చచ, ఏ మనిషిలో మీరు అని విసుక్కున్నాడో క్షణం. మధ్యాహ్నం 3 గంటల వేళ అరటికాయ బజ్జీలు చేస్తుంది జానకమ్మ. వంట ఇంట్లోకొచ్చి తల్లి పక్కన పీట బాల్చుకొని కూర్చుని, అమ్మా, నా పెళ్ళికి ఇప్పుడేం తొందరమ్మా నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. బాగుంది, ఎప్పుడైనా చేయమని అడుగుతావా నువ్వు? 3 ఏళ్ల నుంచి ఇదే వరస నవ్వేసిందావిడ. చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి వద్దమ్మా, నాకు వ్యవసాయం చేస్తూ ఈ పల్లెలోనే ఉండిపోవాలనుంది. ఇక్కడ ఈ ఊళ్ళోనా వ్యవసాయమా? ఆమె తెల్లబోయి చూసింది అతని వైపు. ఏం, మా తాతలు ఈ ఊళ్ళోనే వ్యవసాయం మీద బ్రతికారు. నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ ఎలాగో వస్తుంది, ఆ డబ్బుతో మన పొలం విడిపించేసుకుందాం. నేను చదివించింది ఎందుకా? ఏమిట్రా అబ్బాయి నీ ఉద్దేశం? కాస్త తీవ్రంగానే ధ్వనించింది ఆమె గొంతు. చదువు కేవలం ఉద్యోగం కోసమేనా అమ్మా ఉపయోగపడేది? మరెందుకు? టక్కున ఎదురు ప్రశ్న వేసింది జానకమ్మ. నవ్వుకున్నాడు శ్రీనివాసరావు ఆమె అమాయకత్వానికి. జీవితానికి మరొక ఆధారం లేకపోతే ఉద్యోగానికే. కానీ 10 ఎకరాల మాగాణి ఉన్న నేను ఉద్యోగం మానేస్తే నాలా చదివిన ఇంకో వ్యక్తికి ఆ ఉద్యోగం లభించవచ్చుగా అనుకుంటూ
అయితే ఎందుకు చదివావు ఎంఏ? బోలెడు డబ్బు తగలేసి అక్కయ్యకి 5,000 రూపాయల నగలు చేయించి పెట్టావు. చదువు అక్కర్లేదన్నావు. బోలెడు కట్నం పోసి బాగా చదివిన అతనికిచ్చి పెళ్లి చేశారు. అక్కయ్య విద్యావంతుడైన భర్త, ఆడబిడ్డలు అందరి మధ్య తాను చదువుకోలేదని క్షణక్షణం తన్ను తాను చిన్న చేసుకొని బాధపడుతుంది. చదువు ఉద్యోగానికి ఒక్కదానికే అర్జించాల్సింది కాదమ్మా. ఊపిరి ఉన్నంత వరకు మన జీవితానికి మంచి మిత్రుడిలా సహకరిస్తుందమ్మా. అసలు ఓనమాలే దిద్దని ఆమెకింకా విపులంగా ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాడు శ్రీనివాసరావు. ఒరే అబ్బాయి, నేను చెప్తానుండరా. 10 ఏళ్ల క్రితం నేను శృంగవరపు కోటలో పనిచేసేటప్పుడు మన ఇంట్లో చదువుకోకపోయినా చురుకు తెలివి ఉన్న జానకమ్మ చాలు ఊరుకుందురు అంటూ చెప్పొద్దన్నట్టు అతని వైపు చూసింది. పకపక నవ్వేశాడు శ్రీనివాసరావు. ఎందుకురా నవ్వేస్తున్నావు అంటూ నవ్వారు రంగనాథం. అమ్మ బట్టలు వేస్తే చాకలి పిల్ల పద్దు రాసిచ్చి బట్టలు పట్టుకుపోయేది. 4 రేపులు అయ్యేసరికి ఇంటందరి బట్టలు మొత్తం 15 బట్టలైపోయాయి. తల్లి చిన్నబుచ్చుకుంటుందేమో అని జంకుతూ నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. అది అందుకే నేను BA పాస్ అయిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా ఎన్నుకున్నాను. సగర్వంగా కొడుకు వైపు చూస్తూ అన్నాడు రంగనాథం. నాకు ఇష్టం లేదు నాన్న, నిర్మహమాటంగా అనేశాడు శ్రీనివాసరావు. అబ్బాయి, అమ్మాయిని చూడు. నీకు అమ్మాయి నచ్చింది లేనిది చెప్పు అంతే. మాట ఇచ్చాం ఇవాళ అబ్బాయిని తీసుకొస్తామని. ఒసేవ్ అన్నట్టు వాళ్ళింటికి ఎలాగో వెళ్తున్నాం, ఇప్పుడెందుకు అవన్నీ చేస్తున్నావు అన్నాడు రంగనాథం. మనకి టిఫిన్లు చేసి పెట్టడానికి బియ్యాల వారి ఇల్లేమిటండి? ఆ అమ్మాయి బంధువులింటికి వచ్చింది కానీ అంటూ దీర్ఘం తీసి నవ్వి కొడుక్కి ఆయనకి చెరో ప్లేట్లో బజ్జీలు పెట్టించింది జానకమ్మ. శ్రీనివాసరావు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూపులకి ప్రయాణమయ్యారు జానకమ్మ, రంగనాథం. ఇతనేమో చెప్పబోతూ, అమ్మా పిలిచిందే తడువు, నీకేం తెలియదు శ్రీను, నాన్నగారు చెప్పినట్టు విను. జానకమ్మ హితవు. నాన్న, ఎందుకురా ప్రతిసారి తూలగొట్టేస్తావు? అమ్మాయి నీకు నచ్చింది లేంది చెప్పు, అంతదాకానే, తర్వాత మిగతా విషయాలు నేను చూసుకుంటాను. రంగనాథం మందలింపు. యాంత్రికంగా బుద్ధిమంతుడిలా వారి వెనక నడిచాడు శ్రీనివాసరావు. కనులెత్తి రమవైపు చూసిన శ్రీనివాసరావు రెప్పవాలిస్తే ఆ కాలం ఆమె కనిపించదన్నట్టు ఆమె అలంకరణ అందం చూసి ముగ్ధుడైపోయాడు. మౌనంగా వాలుచూపులు చూస్తూ నునుసిగ్గులు ఒలకబోసింది రమాదేవి. ఆమెతో ఏదో మాట్లాడాలనుకున్నాడు. ఆమె గొంతు ఎలా ఉంటుందో వినాలనుకున్నాడు. ఆమె జీవితం ఎలా మలుచుకోవాలనుకుంటుందో, ఆమె అభిప్రాయాలేమిటో, తన అభిప్రాయాలతో ఆమె ఏకీభవిస్తుందో లేదో అని అడగాలి. ఇంకా ఇంకా ఎన్నో గమ్యం లేని ఆలోచనలు, నిలకడలేని మనస్సు, ధైర్యం చాలక కర్తవ్యమూఢుడై కాఫీ టిఫిను కానిచ్చి తల్లిదండ్రుల వెనక ఇంటికొచ్చేశాడు. పిల్ల బంగారు బొమ్మ కదండి, కాబోయే కోడలి అందాన్ని చూసి మురిసిపోతూ అంది జానకమ్మ భర్త వైపు చూసి. ఒట్టి బంగారు బొమ్మ కాదు, ఎలా మోదుగపు అనుకున్నావేమిటి? BA పాస్ అయి టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. అబ్బాయి శ్రీను కాయపరిచేస్తాను ఉత్సాహంగా సంతోషంగా అన్నాడు రంగనాథం. ఆ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడాలి నాన్న. శ్రీనివాసరావు గొంతు దృఢంగా ధ్వనించింది. తేలిగ్గా నవ్వేశాడు రంగనాథం. నీ మొహం, ఏం మాట్లాడతావు? చదువు ఉద్యోగం విన్నావు, అమ్మాయిని చూసావు, మిగతా విషయాలు తల్లి తండ్రి లేరు, బామ్మ పెంచింది. అది సరే, నాకు ఆ అమ్మాయితో ఒకసారి అంటే ఆ అమ్మాయి అభిప్రాయాలు తెలుసుకోవాలనుంది. ఏమిట్రా? నా అభ్యంతరం లేదు, ఇష్టమే అని వాళ్ళ బామ్మతో చెప్పిందట. అంతకన్నా సంసారింటి ఆడపిల్ల ఏం చెప్తుంది? సినిమా నాటకం రిహార్సుల్లా బాగుంది. పాతకాలం మనుషులు మీరు. BA పాస్ అయి 6 నెలలై ఉద్యోగం చేస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయిలో వ్యక్తిత్వం, అభిప్రాయం ఉంటుంది నాన్న. దైవం వక్రించి మా ఇద్దరి వ్యక్తిత్వాలు అభిరుచులు భిన్నమైతే ఉత్తర దక్షిణ ధ్రువాల్లా నీ మొహం. ప్రతివాడికి సినిమాలు పుస్తకాలు కావు గాని వాగుడు, అర్థం లేని ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఇద్దరూ చదువుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకొని కాలక్షేపం చెయ్యలేరు. కాలక్షేపం కోసమా నాన్న పెళ్ళి? నవ్వాడు శ్రీనివాసరావు. అబ్బబ్బా, నీకు చెప్పలేనురా, నన్ను వేధించి చంపుతున్నావు. మీ అమ్మాయి మా వాడికి నచ్చలేదు అని కబురు చేస్తానులే. లేచి నిల్చున్నాడు రంగనాథం. నచ్చలేదని ఎవరన్నారు నాన్న? చిరాకు అణుచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. మరి నచ్చింది కదా, మరి మాట్లాడకు అంటూ వెళ్ళబోతున్న రంగనాథం. ఆ అమ్మాయి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. కొడుకు అన్న మాటలకి వెనుతిరిగి చిన్నగా నవ్వుతూ, 3 ముళ్ళు పడ్డాక నువ్వు వద్దంటే మానయ్యదు. ఆ శాస్త్రులు గారిని కలుసుకుని వాళ్ళకి బోగట్టా చెప్పొస్తాను. ఏమేవ్ తలుపేసుకో అంటూ వెళ్ళిపోయారు రంగనాథం. బోనులో పులిలాగా
అటు ఇటు పచార్లు చేశాడు శ్రీనివాసరావు. పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ఉద్యోగం మానకపోతే, తన మాట నిర్లక్ష్యం చేస్తే, తనని చిన్నచూపు చూస్తే జుట్టు పీక్కున్నాడు, కణతలు రుద్దుకున్నాడు. తల్లితో ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం కల్పించమని అడగాలనుకుని లాభం లేదని ఆ ప్రయత్నం విరమించిన వాడిలా నిరాశగా నిస్పృహగా మంచం మీద బోర్లా పడుకున్నాడు. మరి ముహూర్తాలు లేవు, ఈ ముహూర్తమే బేషుగ్గా ఉంది అన్నాడు. ఆ మర్నాటి ఉదయమే పొడుం పీలుస్తూ ప్రత్యక్షమయ్యాడు శాస్త్రులు. శుభం, తథాస్తు, కానివ్వండి, మీ చేతుల మీదుగానే అంటూ శాస్త్రులు గారిని గదిలోకి తీసుకెళ్లి ఏమేమో గుసగుసలాడారు రంగనాథం. అనుకున్న ముహూర్తానికి ఘనంగా పెళ్లి జరిగిపోయింది. రమ తరపున ఆమె బామ్మ, ఆడామగ స్నేహితులు, ఎవరో దూరపు బంధువులు 4-5 హాజరయ్యారు. పెళ్లికి ముందు కట్నం తీసుకోకండి నాన్న అని శ్రీనివాసరావు చెప్తున్నప్పుడు వట్టి అమాయకుడిని చూసినట్టు జాలిగా చూశాడు రంగనాథం కొడుకు వైపు. మరోసారి హెచ్చరించాడు, కట్నం రూపంలో ఏమిచ్చినా తీసుకోవద్దని. ఇన్నిసార్లు చెప్పాలేంట్రా అబ్బాయ్ అంటూ తేలిగ్గా నవ్వేశాడు రంగనాథం. గృహప్రవేశం రోజున ఊరి ప్రజలంతా విరగబడి చూశారు రమని. రంగనాథం గారు కోడలొచ్చిందని, ఆమె అందాన్ని మెచ్చుకుంటూ అలంకరణని విమర్శించి నవ్వుకున్నారు. పెరటి తోటలో సపోటా చెట్టు కింద నిల్చుంది రమ చల్లగాలికి. సన్నజాజి సువాసనలు మత్తుగా గాలితో వీస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు, ఎప్పుడు పల్లె తోటలు, ఇక్కడ లభించే అనుభూతులు చవిచూడని రమ ఎగిరెగిరి కొమ్మలపై వాలే పక్షుల వైపు చిత్రంగా చూస్తోంది. రమ మృదు గంభీరమైన గొంతుక పిలుపు. ఉలికిపాటుగా తల తిప్పి చూసి చప్పున సిగ్గుగా తలవాల్చి పైపంటితో క్రింద పెదవి నొక్కిపట్టి చీర చెంగు వేలికి చుట్టుకుంటూ కాలి బొటన వేలితో నేల మీద రాస్తూ నిల్చుంది రమ. గ్రాడ్యుయేట్ అమ్మాయికి కూడా ఇంత సిగ్గుంటుందా? ఆమె భుజంపై చెయ్యి వేసి రెండవ చెయ్యి ఆమె గడ్డం కింద ఆంచి సున్నితంగా ఆమె మొహం తన వైపు తిప్పుకున్నాడు శ్రీనివాసరావు. గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన స్త్రీ సహజమైన సిగ్గే లేకుండా పోతుందా అనాలనుకుంది. కానీ అదే సిగ్గు ఆమె మౌనానికి కారణమైంది. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, అలా కాసేపు కూర్చుందామా అన్నాడు మామిడి చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచి చూపిస్తూ. మౌనంగా అతన్ని అనుసరించింది రమ. ఇద్దరూ మౌనంగా ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. అతని మధుర స్మృతిని చెరిపేస్తూ, కమ్మని కల కరిగిస్తూ సన్నని వానజల్లు కిటికీ ఊచల మధ్య నుంచి శ్రీనివాసరావు మొహానికి కొట్టింది. కిటికీ తలుపులు మూసి కర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ, అబ్బా, ఆనాటి రమ చూపులో ఎంత తీయని భావనుంది. అలా ఇద్దరం మౌనంగా మూగ దంపతులుగా ఉండిపోతే మా జీవితం ఎంత సుఖమయమయ్యేదో. క్షణక్షణం మా సూటిపోటి మాటలు, నచ్చని నడవడులు, ఎవరికిష్టం వచ్చినట్లు వారు మాటలు విసిరి మూతులు ముడుచుకొని మళ్ళీ ఒక దగ్గర చేరడం, తన్ను సవాలు చేస్తున్నట్లు, నువ్వు ఓడిపోయావు అన్నట్లు తను కొంటెగా నవ్వడం, తాను ఆమెను దూరంగా తోసి చివాలున లేచిపోవడం. ఏమిటి దాంపత్యం? ఎవరిలో లోపముంది? నాలోనా, తనలోనా? కణతలు బలంగా రుద్దుకొని మళ్ళీ గతాన్ని నెమరు వేసుకుంటున్న శ్రీనివాసరావు దృక్పథంలో సినిమా రీల్లా మళ్ళీ కదిలిపోతోంది అతని గతం. నేను మీకు నచ్చలేదట, నాతో పెళ్ళి వద్దన్నారట, నిజమేనా? కాస్త కొంటెతనం, కాస్త నిజం తెలుసుకోవాలనే గడుసుదనం మేళవించి చిన్నగా చిలిపిగా నవ్వింది రమ. మొట్టమొదట తనతో రమ మాట్లాడిన కాదు, తన్ను ప్రశ్నించిన ఆ ప్రశ్నకు కంగారు పడి మళ్ళీ క్షణంలో నిగ్రహించుకొని, ఎవరు చెప్పారు? పెదాల మీదికి చిరునవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. నా అందం మీకు నచ్చలేదా? అతని ప్రశ్న వినిపించినట్టు అడిగింది రమ. నీ అందం నచ్చకపోవడం ఏమిటి? ఎవరన్నా నవ్వగలరు. నువ్వెంత అందంగా ఉంటావో చెప్పనా? విరిసిన గులాబీల సంధ్యారుణ కాంతులలో తెలిమబ్బుల పశ్చిమాకాశం ఎంత సౌందర్యంగా మనసు పరవశింపచేసేదిగా ఉంటుందో అంత అందంగా ఉంటావు. సిగ్గుపడింది రమ అతనలా ఆమెను చూస్తూ వర్ణిస్తుంటే. 2 క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా దొర్లాయి. శుక్లపక్ష సప్తమి చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్నాడు. చీకటిని చీలుస్తూ పరుచుకుంటోంది వెన్నెల. రమ వాచ్ చూసుకుంటూ, నాతో ఏమో మాట్లాడాలన్నారు అంది నెమ్మదిగా. అదే, ఈ ఊరు నీకు నచ్చింది కదూ అన్నాడు తడబాటుగా శ్రీనివాసరావు. ఒకరోజైతే పర్వాలేదు, బాగుంటుంది. ఈ పల్లె పరిసరాలు కాస్త లైఫ్కి రిలీఫ్ ఇచ్చినట్టుంటుంది. 2 క్షణాలు మౌనం తర్వాత మెల్లగా ఆమె ముంగురులు సవరిస్తూ, ఒక్కరోజు కాదు, ఎప్పుడు ఈ ఊళ్ళోనే కమ్మని పెరుగన్నం తింటూ, తీయని నీరు తాగుతూ, ఈ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపించడం లేదు అన్నాడు శ్రీనివాసరావు. అయ్య బాబోయ్, నేను పుట్టిన దగ్గర నుంచి సిటీలోనే పెరిగాను. ఆ జీవితానికి అలవాటు పడిపోయాను. ఎప్పుడైనా ఎక్స్కర్షన్లో వస్తాలేండి మీ ఊరు.
మీ ఊరా? ఐఎమ్ సారీ, మన ఊరు. చిన్న శబ్దమయ్యేలా నవ్వింది రమ. అతను బరువుగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు. పొద్దుపోయింది, మరి వెళ్ళనా? నాకేమో ఈ ఊళ్ళో వ్యవసాయం చేయిస్తూ ఉండిపోవాలనుంది అన్నాడు శ్రీనివాసరావు స్వాగతంలో. ఓ ఎస్, అలాగే ఉండిపోండి. మరి మరి నేనేం చేస్తాననా? నేను ఆ ఊళ్ళోనే ఉంటాను, జాబ్ చెయ్యాలిగా. అదే, ఎందుకు చెయ్యాలని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. నవ్వింది రమ. ఎందుకేమిటి? డబ్బు కోసం, చదివిన చదువు వినియోగపరచుకోవడం కోసం. ఇంకా ఇంకా తన్ను తాను ఏదో ఆవేశం నుంచి అణుచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. స్వతంత్రంగా బ్రతకాలని మరోలా ఫీల్ అవ్వరనుకుంటాను, నెమ్మదిగా అంది రమాదేవి. పొరపాటైంది, గొణిగినట్లన్నాడు శ్రీనివాసరావు. ఏమిటి పొరపాటైంది? కలవరపాటుగా ధ్వనించింది ఆమె గొంతు. క్షణంసేపు ఆమె వైపు చూసి, ఉద్యోగం లేకపోతే, డబ్బు సంపాదించకపోతే నీకు స్వతంత్రం లేదా రమా? నా డబ్బు, నా ఈ ఆస్తి నీది కాదా? నేను నీవాణ్ణి కాదా? అన్నం బట్ట ఇచ్చి నిన్ను పోషించలేని అసమర్థుణ్ణి, దరిద్రుణ్ణి కాదుగా నేనుండగా నీకు ఆ ఉద్యోగం, ఆ శ్రమ ఎందుకు రమా? అన్నాడతను. థ్యాంక్స్, తృప్తిగా అతని వైపు చూసిందామె. ఉద్యోగం రిజైన్ చేస్తావా? ఆమె రెండు చేతులు నొక్కి పట్టుకున్నాడు శ్రీనివాసరావు. ఇప్పుడేమిటి తొందర? ఏదోలా చెయ్యొచ్చు. మీకు ఆ ఊళ్ళో ఏదైనా పోస్టు దొరుకుతుంది, ట్రై చేస్తే. మృదువుగా అతని చేతుల్లోంచి తన చేతులు తీసుకుంటూ అంది రమ. నేను ఉద్యోగం చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేయాలనుకున్న శ్రీనివాసరావు ఎందుకనో అలా చెప్పకుండా చిరునవ్వుతో, అలాగేలే, ఇప్పుడేమిటి తొందర, ఏదోలా చెయ్యొచ్చు అంటూ లేచి నిల్చున్నాడు. సంతోషంగా అతని వైపు చూసింది రమ. తెలతెలవారుతోంది. మత్తుగా వత్తిగిల్లాడు శ్రీనివాసరావు. చెరిగిన జుట్టు, నలిగిన చీర, కంగారుగా లేచి నిల్చొని వాచ్ కోసం టేబుల్ వైపు నడవబోయింది రమ. చప్పున ఆమె చేయి పట్టుకుంటూ, వెళ్ళిపోకు రమ, కనీసం ఒక్కరోజైనా సెలవు పెట్టు, మా పొలాలు, తోట హాయిగా తిరుగుదాం అన్నాడు శ్రీనివాసరావు. పొలాలు, తోట కాదు, 1 నెల లీవు శాంక్షన్ చేయించుకొని వస్తాను. ఇద్దరం హాయిగా దక్షిణాది అంతా తిరగేద్దాం. చిన్నగా నవ్వి అతను చెయ్యి విడిపించుకుంది రమ. వద్దొద్దు, ఉలికిపాటుగా అన్నాడు శ్రీనివాసరావు. ఎందుకొద్దు? ఈ నెల రోజులు తిరిగి రావాలంటే బోలెడు డబ్బు కావాలి. 1 సంవత్సరం పోని, అలాగే వెళ్దాం. మరేం అనుకోవు కదూ? లాలనగా ఆమె చేయి పట్టుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. కావాలంటే డబ్బు లేదా ఏమిటి? పోన్లేండి, చెయ్యి దురుసుగా లాక్కుంది రమ. ఎలా ఉంటుంది రమ డబ్బు? నేనింకా సెటిల్ కాలేదు. నాన్న రిటైర్ అయ్యారు. ప్రావిడెంట్ ఫండ్ వచ్చాక ఎందుకొచ్చిన కబుర్లండి? మేమిచ్చిన 7,000 ఏమయ్యాయి? 1,000 రూపాయలు సరదాగా ఖర్చు చేయలేరు? 7,000 కట్నం ఇచ్చారా? మీ దగ్గర 7,000 రూపాయలు తీసుకున్నారా నాన్న? నిజమా? లేచి కూర్చుంటూ అన్నాడు శ్రీనివాసరావు. ఓహ్, ఏం తమాషాగా మాట్లాడతారు? 2 ఎకరాల పొలమైనా ఉన్నది. అది అమ్మాయి పేరు రాస్తానని బామ్మ బ్రతిమలాడింది మీ నాన్నని. అది కాదు, క్యాష్ కావాలన్నారటగా. ఎవరు? అర్చినట్లన్నాడు శ్రీనివాసరావు. మీరు? నేనా? తెల్లబోయి హతాశుడైపోయాడు శ్రీనివాసరావు. అతనేదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. రమ గబగబా అవతలికి వెళ్ళిపోయింది. ఓ అరగంట తర్వాత అందంగా తయారై వచ్చిన రమ, రేగిన జుట్టు, ఎరుపెక్కిన జ్యోతుల్లా ఉన్న కళ్ళు, ఏదోలాగా ఉన్న శ్రీనివాసుని చూసి చలించి మరుక్షణంలో, ఎందుకని అలా ఉన్నారు? నా మీద కోపమా? అంది రేగిన జుట్టు సవరించి అతని చెంపలు మృదువుగా స్పృశిస్తూ. నీ మీద ఎందుకు కోపం? నువ్వేం చేశావు? 7,000 రూపాయలకి అమ్ముడు పోయాను. చచ్చా, ఉండు, క్షణం ఆగు, వెళ్ళిపోదువు గాని. మీ డబ్బు మీ బామ్మ కట్నంగా ఇచ్చింది, నాన్నగారి దగ్గర తీసుకొని ఇచ్చేస్తాను అంటే మీ ఉద్దేశం ఏం లేదు. నువ్వు ఇచ్చిన కట్నం నీకు పారేస్తాను. ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోమ్మంటున్నాను. మీరు కట్నం తిరిగి ఇచ్చినంత మాత్రాన మేమింట్లోంచి పోయేదాన్ని కాదు, రోషంగా అందామే. ఆ మాట విన్నతను నవ్వాడు చిన్నగా. అది కాదు రమా, కట్నం తీసుకోవద్దని నాన్నతో చెప్పాను. నిన్నే కాదు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పోన్లేండి, మరేం గొడవలు పెట్టుకోకండి. అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవారే కానీ ఎక్కడ వరకట్నం ఆపగలిగారు? ఏ పెళ్లి కొడుకు డబ్బు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడు? ఆ పట్నంలో ఆ 4-5 వేలు ఖర్చయిపోయి ఉంటుంది. ప్లీజ్, ఏది? నా వైపు చూడండి. మీరు, మీ నాన్నగారు అనవసరంగా అతని గడ్డం కింద చేయి వేసింది. టైం అయిందేమో, వెళ్ళు, నువ్వేం చెప్పక్కర్లేదు నాకు. ఆమె చెయ్యి చిరాగ్గా తోసేస్తూ అన్నాడు శ్రీనివాసరావు. చిన్నబోయిన వదనంతో ఒక్కసారి అతని వైపు చూసి వెనుదిరిగి వెళ్ళిపోయిందామె. తాను కోపంగా ఉన్నాడని, తన మనసు బాగా లేదని ఆ పూట రమ వెళ్ళదనుకున్నాడు. తనను బ్రతిమాలి లాలిస్తుందనుకున్నాడు.
ఆమె ఒక్క రాత్రి పరిచయంతో అలా వెళ్ళిపోతుంటే తానెలా సహించలేకపోతున్నాడో, ఆమె కోసం తన హృదయం ఎలా తపిస్తోందో, ఆమె కూడా తన కోసం తనను సంతోషపెట్టడం కోసం ఉండిపోతుందనుకున్నాడు. కనీసం ఆమెతో రమ్మంటుందనుకున్నాడు. తన ఊహలన్నీ కళ్ళజేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న రమ వైపు చూసిన శ్రీనివాసరావు మనస్సు మరి నిలవలేక గబగబా 4 అంగల్లో యువతలికొచ్చి రమ వెలక నిల్చున్నాడు. ఉత్తరం రాస్తూ ఉండమ్మా అంటున్నాడు రంగనాథం. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మాయి అంటోంది జానకమ్మ. అట్లాగే మావయ్య, బహుశా ఈ నెలలో రాలేనేమో అత్తయ్య అంటూ ఒక్కసారిగా శ్రీనివాసరావు వైపు చూసి ముందుకు నడిచింది రమ. అమ్మాయి ఒక్కతే వెళ్తోంది, బస్టాండ్కి వెళ్ళి రాదు అబ్బాయి అన్నాడు రంగనాథం కొడుకును ఉద్దేశించి. పర్వాలేదు, వెళ్ళగలదు నాన్న. రమ వినేలా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. నే వస్తాను పదమ్మా అంటూ రమ వెనక వెళ్ళాడు రంగనాథం. గృహప్రవేశం అయిన తర్వాత 4-5 దగ్గర బంధువులు, శ్రీనివాసరావు అక్కయ్య కామేశ్వరి 4 రోజుల్లో వరుసగా వెళ్ళిపోయారు. ఒక్క రాత్రి మాత్రమే అత్తవారింట గడిపి సెలవు లేదంటూ వెళ్ళిపోయిన రమ గురించి గుసగుసలాడుకున్నారు. తల్లి తండ్రి తాను మాత్రమే ఉన్నప్పుడు మీరిలా చేస్తారని అనుకోలేకపోయాను నాన్న, బాధగా అన్నాడు శ్రీనివాసరావు. ఏం చేశాన్రా నవ్వబోతూ అన్నాడు రంగనాథం. నన్ను మీరు అభిమానిస్తున్నారని, నా మాటకి గౌరవం ఇస్తారని, నన్ను ఈ కుటుంబంలో విలువ ఉన్న వ్యక్తిలా చూస్తున్నారని భ్రమించి మోసపోయాను. ఏమిటి బాబు మోసపోయింది, సూటిగా చెప్పు. కొంచెం కదిలి మళ్ళీ సరిగ్గా కూర్చుంటూ అన్నాడు రంగనాథం. 7,000కి నన్ను నమ్ముకున్నారు. పకపక నవ్వాడు రంగనాథం. ఓరి పిచ్చి సన్నాసి, అదా? అమ్మాయి అందం చదువు చూసి 3,000 తగ్గించాను. అందరూ 10,000 ఇస్తామన్నారు. అమ్మడం ఏమిట్రా, కన్యాదానం చేసేటప్పుడు దక్షిణగా ఇచ్చే డబ్బునే మనం కట్నం అంటున్నాం అంతే. దక్షిణో మరోటో నాకు తెలియదు. తిరిగి ఆ 7,000 వాళ్ళకి ఇచ్చేయండి, కరకగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు. బాగుంది, నవ్వగల ఎవరైనా వింటే. ఎక్కడుంది ఇప్పుడు? అమ్మాయికి ఇచ్చిన బంగారం చీరలు 3,000 మన ఖర్చులు 2,000, 5,000 పోను, మిగతా 2,000 ఏవో చిల్లర బాకీలు తీర్చాను. సరే, ఎలాగోలా భూములు అమ్మైనా సరే వాళ్ళ డబ్బు వాళ్ళకి పారేయాలి. ఏరా, ఏమైనా అమ్మాయి నువ్వు అంటూ కొడుకు వైపు పరిశీలనగా చూశాడు రంగనాథం. అవన్నీ మీకు అనవసరం, డబ్బు జతపరచండి, వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. బాగుంది వరుస. అప్పటి వరకు తండ్రి కొడుకు సంభాషణ మౌనంగా వింటున్న జానకమ్మ కొడుకు వైపు ఉదాసీనంగా చూసింది. వరుస బాగుండకెలా ఉంటుందమ్మా? ఈయనకెన్నిసార్లు చెప్పాను కట్నం తీసుకోవద్దని. లోకలాంఛనం కాదంటే తప్పుతుందిరా బాబు. అయినా ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందేమిట్రా? బుగ్గలు నొక్కుకుంటూ తన కొడుకైనా కాదా అన్నట్లు అతని వైపు చూసింది జానకమ్మ. నాకెవ్వరూ ఏమీ చెప్పరు, చెప్పినా వినను. ఆ డబ్బు ఆ అమ్మాయికి ఇచ్చేయాలంతే. ఏదో అనబోతున్న రంగనాథంకి సైగ చేసింది. ఏమీ అనవద్దు అన్నట్టు జానకమ్మ. మర్నాడే ఏదో పని మీద వెళ్ళాడు పట్నం రంగనాథం. రమ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది శ్రీనివాసరావుకి. ఆ ఉత్తరం అతనికి ఏమీ తృప్తినివ్వలేదు సరికదా, ఏదో ఉద్రిక్తతని రేకెత్తించింది. తాను కాలేజీ ప్రిన్సిపల్ని కన్సల్ట్ చేసిందట. తప్పక త్వరలో హెల్ప్ చేస్తానని అన్నారట. వెధవ రికమెండేషన్, భార్య రికమెండేషన్ మీద తనకు ఉద్యోగం. చెచ గొణిగాడు, పచార్లు చేశాడు, జుట్టు పీక్కున్నాడు. క్రమంగా అతని కళ్ళు ఎరుపెక్కాయి. కసిగా ఉత్తరం చించి పారేశాడు. అబ్బాయ్, రేపు సప్తమి ఆదివారం, ప్రయాణానికి బేషుగ్గా ఉంది అన్నాడు రంగనాథం కళ్ళజోడు సరిచేసుకుంటూ పంచాంగం చేత్తో పట్టుకుని. డబ్బు జతపరిచారా అడిగాడు శ్రీనివాసరావు. శ్రీను, అన్నీ నువ్వన్నట్లు జరగాలనే స్వభావం మార్చుకొని కాస్త సర్దుకుపోవాలి. వారం రోజులై తంటాలు పడి తెచ్చాను. సరే ఇచ్చేయి. ఆ అమ్మాయి డబ్బు నీది కాదా, నీ డబ్బు నాది కాదా అంటూ నవ్వి, వ్యవసాయం అని అమ్మతో అన్నావట. 5 సంవత్సరాలై పంటలు పోతున్నాయని రైతులు అఘోరిస్తుంటే మనం కొత్తగా వ్యవసాయం ఏం చేస్తాం? భాగానికి ఇచ్చేస్తే ప్రాణం స్థిమితంగా ఉంటుంది. నీకు రాసే ఉంటుంది. ప్రిన్సిపాల్ గారిని కలిసి నేను ఉద్యోగం చేస్తే తాను మానేస్తుందనే నమ్మకం నాకు లేదు నాన్న. తండ్రి మాట పూర్తి కాకుండానే అన్నాడు విసుగ్గా శ్రీనివాసరావు. పోన్లేరా, ఎందరు ఆడపిల్లలు ఉద్యోగం చేయటం లేదు ఇప్పుడు. పోనీ నీకు ఇష్టం లేదన్నావు, నెమ్మది మీద మాన్పించేద్దాం. అప్పటికీ మొండిగా నీ మాటే చెల్లాలని పట్టుదలకు పోకుండా ఇష్టప్రకారం జరగని అంటూ నీ ఇష్టప్రకారం జరిగించుకోవాలి. తెలివిగలవాడివైతే డబ్బిస్తాను, ఇచ్చేయి. ఆ అమ్మాయి నువ్వు మాట్లాడుకొని మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు వీధిలోకి వెళ్ళిపోయాడు రంగనాథం. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే ఆదాయం బాగుంటుందని, తాను భర్త కూడా వారి దగ్గరే ఉండొచ్చని ఎన్నో రకాల హితబోధలు శ్రీనివాసరావు విన్నా వినకపోయినా చెప్పుకుపోయింది జానకమ్మ. ప్రకృతిలో సంధి చీకట్లు అలుముకుంటున్నాయి. స్విచ్ వేసి
మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటున్న రమ వీధి తలుపు తట్టిన చప్పుడైతే ఎవరు అని ప్రశ్నించింది. తలుపు తీ శ్రీనివాసరావు గొంతు. తలుపు తెరిచి చిరునవ్వుతో అతని చేతిలోని బ్యాగ్ అందుకుంటూ రండి అనుకుంటున్నాను, ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తారా అని అంది రమ. అతనేం జవాబు చెప్పలేదు. మౌనంగా ఆమె వెనక లోపలికొచ్చాడు. కూర్చోండి, కాఫీ తెస్తానంటూ ఈజీ చైర్ వాల్చింది రమ. డబ్బు మొహాన విసిరికొట్టి ఉద్యోగం రిజైన్ చేసి నేను చెప్పినట్టు వింటుంటేనే మీకు నాకు సంబంధం ఉంటుంది, లేకపోతే లేదని ఖచ్చితంగా చెప్పాలని వచ్చిన శ్రీనివాసరావు ఎందుకనో అంత ఆప్యాయతగా ఆమె మాట్లాడుతుంటే సభ్యత కాదనుకున్నాడో ఏమో ఈజీ చైర్లో కూర్చుంటూ బ్యాగ్ ఇలా ఇయ్యి అన్నాడు. నేను తీస్తాను లుంగి టవల్ అంటూ బ్యాగ్ తెరవబోయిన ఆమెను వారిస్తున్నట్టు చెయ్యి ఊపి ఆమె చేతిలో బ్యాగ్ అందుకున్నాడు శ్రీనివాసరావు. 5 నిమిషాల్లో కాఫీ గ్లాస్తో వచ్చిన రమ కాఫీ తాగి బట్టలు మార్చుకోండి అంది. బ్యాగులోంచి ఒక బరువైన కవరు ఆమె చేతికిస్తూ ఇదిగో మీరు మా నాన్నకిచ్చిన 7,000 లెక్కపెట్టు అన్నాడు. ఎందుకో ఆమె వదనంలో, కళ్ళల్లో, మెరుపుల్లో, పెదవుల్లో కొంటెగా హాసరేఖలు కదులుతున్నాయి. ఆమె వైపు చూస్తున్న అతనికి బుడుకుమొత్తనం వచ్చింది. మీరు కాఫీ తీసుకోండి అంటూ ఎదురుబల్ల మీద కాఫీ పెట్టి నవ్వును దాచే పెదవులు వింతగా కదులుతుంటే గబగబా లెక్కపెట్టి ఉన్నాయి అంటూ తలెత్తి చూసిన ఆమె కాఫీ తీసుకోలేదేం అంది కొంచెం బెదురుగా అతని వైపు చూస్తూ. అవసరం లేదు, మరి వెళ్తానో లేచి నిల్చున్నాడు శ్రీనివాసరావు. అదేమిటి, వెళ్ళడం ఏమిటి, కేవలం డబ్బివ్వాలనే వచ్చారా? అతను చేయి పట్టుకుంది రమ. అవును, అతని గొంతు దృఢంగా ధ్వనించింది. ఎందుకండి ఈ అర్థం లేని కోపం? నేను కట్నమిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటున్నానా? ఎందుకని? నేనేం తప్పు చేశానని? పెళ్లి రోజు మిమ్మల్ని పెళ్లిపీటల మీద కూర్చున్నప్పటి నుంచి పరిశీలిస్తున్నాను. ఏదో బాధపడిపోతున్నారు. కనీసం 4 మాటలన్నా మాట్లాడకుండా వెళ్తానని చెప్తే నేనేమనుకోవాలి? ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. గొంతు పూడిపోయింది. 4 కాదు, ఎన్నో మాట్లాడాలని, నీ అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకున్నది పెళ్లికి ముందు. ఇప్పుడు మాట్లాడి లాభం లేదు, అనుభవించాల్సిందే. బాధగా నిట్టూర్చి అబ్బా ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. కనీసం కట్నం తీసుకున్నారని కాదు, అలా మీతో చెప్పకుండా ఉండాల్సింది. పోనీ పెళ్లికి ముందే మాట్లాడకపోయారా? అయినా ఇప్పుడేమైందని? ఏమీ కాలేదు, మరి వెళ్తాను, బస్ మిస్ అయిపోతుంది లేట్ అయితే. అతని చెయ్యి వదలకుండానే అంది రమ. ప్లీజ్ దయచేసి ఆగండి. మన ఇద్దరి మధ్య పరిచయం, అనుబంధం ఏదైనా ఒక్కరోజుదే. నేను అవాళ మీ మాట ప్రకారం అక్కడ ఉండలేదని కోపం కావచ్చు, కానీ ఉద్యోగంలో ప్రవేశిస్తే కానీ ఆ సాధక బాధకాలు తెలియవు అని ఆమె తనను చెప్పుకున్నట్లు అనిపించింది. ఉద్యోగం చేయకపోయినంత మాత్రాన రూల్స్ తెలియవనుకోకు. వదులు, చెయ్యి వెళ్ళని విసురుగా ఆమె చేయి విడిపించుకున్నాడు శ్రీనివాసరావు. మీరెవరికన్నా మనసిచ్చారా? మీరెవరినో పెళ్లి చేసుకుంటానని అంటే మీ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారా? నేనేమీ అనుకోను, నిజం చెప్పండి అంది రమ గొంతు వణుకుతుంటే. రమ తెల్లబోయి ఆమె వైపు చూశాడతను. అవును, అయి ఉంటుంది, దురదృష్టవంతురాల్ని తలవాల్చి నిల్చుందామే. చచ్చా, అలాంటిదేం కాదు రమా. ఎందుకలా కాదని డబాయిస్తారు? ముమ్మాటికి నిజం. మీ వాళ్ళు బలవంతాన చేశారు. నేనంటే మీకు ఇష్టం లేదు, అందుకని అదోలా ఉంటున్నారు. నేనా మాత్రం గ్రహించగలను. ఆమె తనను బ్రతిమలాడాలి అనుకుంటూ బెట్టు చేస్తున్న శ్రీనివాసరావు అందమైన ఆమె వదనం చిన్నబోయి కళ్ళు చెమ్మగిల్లి ఉండడం గమనించి కరిగిపోయాడు. ఇదేమిటి? ఆమె అన్నట్టు ఇద్దరి మధ్య పరిచయం ఏపాటిది? భార్యాభర్తలమయ్యామనే అభిప్రాయం తప్ప తానేం చేసింది? ఆమెనెందుకు అర్థం లేకుండా విసిగించి బాధించాలి అని అనుకున్న క్షణంలో ఆమెను దగ్గరకు తీసుకుంటూ అటువంటి అపార్థాలకి మన మనసులో చోటియ్యకూడదురమా. ఇప్పటి వరకు నేనెవ్వరికీ మనసు ఇవ్వలేదు. నా మనసు నువ్వే తీసుకోవాలి. నువ్వలా ఫీల్ అవుతుంటే నాకేదో బాధగా ఉంది. ఏది, నా వైపు చూడు. ఒకరిపై ఒకరం పూర్తి విశ్వాసంతో కాపురం చెయ్యాలి రమా అన్నాడు లాలింపుగా. అతని భుజంపై చెయ్యి వేసి అతని వదనంలోకి చూస్తూ, వెళ్ళిపోతానంటున్నారు, వెళ్ళి ఆ ఊళ్ళో ఏం చెయ్యాలట? చెరొక చోట బ్రతకాలన పెళ్లి చేసుకున్నది? ఎండకు ఎండి వానకు తడిసి వట్టి మోటు మనుషులా మీరు వ్యవసాయం చేయించగలరా? తర్వాత ఆ విషయాలన్నీ. బట్టలు మార్చండి, ఇదిగో కాఫీ. సుతారంగా కాఫీ గ్లాస్ తీసి అతని నోటి దగ్గర పెట్టింది రామ. ఎంతవారు కానీ వేదాంతులైన కానీ రేడియోలోంచి రికార్డు కాబోలు వినిపిస్తోంది. కాఫీ తాగి బట్టలు మార్చి బాత్రూమ్ వైపు నడిచాడు శ్రీనివాసరావు. రమ ఎంత తీయగా ఆప్యాయతగా మాట్లాడుతుంది. మనసొకటి మాటొకటి అవుతుందా? ఈమెనా తనను నిర్లక్ష్యం చేసి బ్రతికే గర్విష్ఠగా ఊహిస్తున్నాడు? నొచ్చుకున్నాడు శ్రీనివాసరావు. మీ బామ్మ నీ దగ్గర లేదా? భోజనం చేస్తూ అడిగాడు శ్రీనివాసరావు.
మా ఊర్లో స్వంత ఇల్లుందిగా, అంతా అద్దెకిచ్చి ఓ గదిలో తానుంటుంది, వచ్చి వెళ్తుంటుందిలేండి పొడిగా సమాధానం చెప్పింది రమ. చురుగ్గా వంట ఇంటి పని ముగించి ఆఫీస్కు తయారై వెళ్లే రమ వైపు పరవశంగా తనెంతో అదృష్టవంతుడని గర్వంగా హృదయం ఉప్పొంగగా చూశాడు శ్రీనివాసరావు. తృప్తిగా నిట్టూర్చి ధైర్యంగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఆమె ఆఫీస్ నుంచి రాగానే షికారు, సినిమా హాయిగా 4 రోజులు దొర్లిపోయాయి. ఒక్కసారి ప్రిన్సిపాల్ గారిని కలుద్దాం, వస్తారా? నెమ్మదిగా అడిగింది రమ. చప్పున కనుబొమ్మలు ముడిపడ్డాయి శ్రీనివాసరావుకి. ఈ ఊళ్ళో చెయ్యాలని లేదు అన్నాడు టక్కున. మరో ఊర్లో మనల్ని పిలిచిస్తారా చెప్పండి? అసలు ఉద్యోగం దొరకడమే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ రోజుల్లో. అసలు ఉద్యోగమే చేయనన్నారు ఒకప్పుడు. ఈ 4 రోజులు మీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు, నేను పస్తుస్తుంటే ఫీల్ అయ్యేవారు. పోనీ నా డబ్బు కాకపోయినా నాన్నగారినన్నా అడగందే డబ్బెలా వస్తుంది? మీ కాళ్ళ మీద మీరు నిల్చొని ఎవరినన్నా ఎదిరించవచ్చు. నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకగలిగినంత మాత్రాన నాన్నని ఎదిరించాలనుందా? ఆహా కాదు, మీరు ఊరికనే ఉంటే బోర్గా ఉండదు. ప్లీజ్ రండి, వెళ్దాం, ట్రై చేద్దాం, తర్వాత అది అదృష్టం. అనునయంగా చెప్తున్న రమ మాట కాదనలేక ఆమె వెనకే వెళ్ళాడు శ్రీనివాసరావు. 1 వారంలో తాను సెలక్షన్ కావడం, ఆ ఊరి కాలేజీలో లెక్చరర్గా చేరడం యాంత్రికంగా జరిగిపోయాయి. ఈ శుభవార్త తెలిసిన రంగనాథం వచ్చి తన సంతోషాన్ని వ్యక్తపరిచి కోడల్ని అభినందించి వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్ళబోతూ రమా అని పిలిచాడు శ్రీనివాసరావు. తొందరగా అంటే కాలేజీ విడవగానే వచ్చేస్తారు కదూ, ఇవాళ నుంచి నైట్ డ్యూటీ అంది రమ అతని దగ్గరగా వస్తూ. అన్నట్టు చెప్దామనుకుంటూ నీకు తెలియదేముంది అని ఊరుకున్నాను. ఆ డబ్బు ఏదైనా బ్యాంకులో జాగ్రత్తగా పెట్టావా? ఇద్దరం చెరుకు రోజున ఇంట్లో లేకపోతే డబ్బు ఎవరైనా తస్కరించవచ్చు. జాగ్రత్తగా పెట్టాను తడబాటుగా అంది రమ. ఆంధ్ర బ్యాంక్లో ఈ అకౌంట్ ఉందన్నావు, ఏ బ్యాంక్లో వేశావు? ఆంధ్ర బ్యాంక్లోనే. మీకు టైం అయిపోయింది అంది వాచ్ చూసుకుంటూ. ఎందుకో నవ్వింది ఫక్కున. మరి వెళ్తానంటూ గబగబా వీధిలోకి వచ్చాడు శ్రీనివాసరావు. వచ్చిన 10 రోజులై గమనిస్తున్న మౌనంగా తనని తాను నిగ్రహించుకున్న శ్రీనివాసరావు నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత చలిలో అంత పల్చని చీరలేమిట్రమా, చేతులు కాస్త పొడుగ్గా ఉన్న చోళీలైతే బాగుంటాయి అన్నాడు సాధ్యమైనంత సౌమ్యాన్ని గొంతులో నింపుకుంటూ. అతని వైపు ఒకసారి చూసి జోడు తొడుక్కుంటూ మౌనంగా ఉండిపోయింది రమ. డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న రమ ఆఫీస్ దగ్గర చేతులు కట్టుకుని నిల్చున్న శ్రీనివాసరావును చూసి ఆశ్చర్యం, సంతోషం, తృప్తి, ఎన్నో భావాలు అతనిపై ముప్పిరిగొనగా, నాకు అలవాటేగా, ఎందుకొచ్చారు నిద్రపాటు చేసుకొని అంది అతని భుజం మీద చెయ్యి వేసి అతనితో నడుస్తూ. నీకెందుకొచ్చిన యాతన రమా, రిజైన్ చేయి అన్నాడతను. నేనెప్పుడూ ఉద్యోగం మానేయాలనుకోవడం లేదు ఆమె జవాబు. అర్ధరాత్రి నడి రోడ్డు, ఆమెతో ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు అతనికి. రమ నైట్ డ్యూటీకి వెళ్తే ఆమె తిరిగి వచ్చే వేళకు విధిగా ఆమె ఆఫీసు వైపు వెళ్తాడు శ్రీనివాసరావు. రంగనాథం డబ్బు దుబారా చెయ్యొద్దని, ఇంకా ఎలా సంసారం పొదుపు చేయాలో ఉత్తరాలు రాస్తున్నాడు. రమ స్నేహితులు 4, రమ వయసు వారిద్దరూ, ఆమె కన్నా 2-3 ఏళ్లు పెద్దవాళ్ళిద్దరూ వచ్చారో రోజు. నవ్వుతూ ఆప్యాయతగా ఆహ్వానించింది. శ్రీనివాసరావుని పరిచయం చేసింది వారికి. నీ లెటరు శుభలేఖ అందాయి, రాలేకపోయామంటూ ఆమెకు దంతపు బొమ్మ, లెదర్ బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు. వారికి కాఫీ టిఫిన్ పెట్టి ఎన్నెన్నో తాము కాలేజీలో చదివిన రోజుల దగ్గర నుంచి ఆ రోజు వరకు ఎన్నో జరిగిన సంగతులు ఫ్రీగా నవ్వుతూ మధ్య మధ్య చలోక్తులు, కవ్వింపులు, శ్రీనివాసరావు ఉనికే గుర్తించకుండా మాట్లాడుతున్న రమ వైపు చురచురా చూసి బాత్రూంకి వెళ్లాలనే నెపంతో అక్కడి నుంచి తప్పుకున్నాడు శ్రీనివాసరావు. వాళ్ళు గడప దిగిన క్షణంలో ఉండమనలేకపోయావా ఈ రాత్రికి వ్యంగ్యంగా కసిగా అన్నాడు శ్రీనివాసరావు. సరదాగా సినిమాకి వెళ్దాం ఉండండి అన్నాను, కానీ ఏవో పనులున్నాయట పరధ్యాసగా అతని గొంతు పసిగట్టని రమ అంది. 4 క్షణాలు ఎలా మందలించాలి, ఈమె స్వేచ్ఛ ఎలా అరికట్టాలి అనే ఆలోచనలో శ్రీనివాసరావు. కాఫీ టిఫిన్ గిన్నెలు కడగటంలో రమ మౌనంగా ఉండిపోయారు. మా బంధువుల్లో చాలామంది చదువుకున్న అమ్మాయిలున్నారు, కానీ నీలా ఇంత స్వేచ్ఛగా ఆడామగా భేదమే లేనట్లు, కుమారి శ్రీమతి ఇద్దరి వ్యక్తిత్వంలో తేడా ఉండదన్నట్టు ప్రవర్తించరు అన్నాడతను. మా బంధువుల్లో చాలామంది చదువుకుని ఉద్యోగం చేసే స్త్రీలని పెళ్లి చేసుకున్నారు, కానీ పురాణ యుగం నాటి పురుషుల్లా భార్యకి ఆంక్షలు పెట్టరు అందామె కొంటెగా. ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. నేను మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే నీకు ఎలాంటి బాధ, అభ్యంతరం ఉండవు కదూ అంటే ఆమె కనుబొమలు ముడిపడ్డాయి. నువ్వు ఇలా మగవాళ్లతో చనువుగా మాట్లాడడం నాకు కష్టంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నీ ఉద్యోగం, నీ ఫ్రెండ్సు, నీ ఫ్యాషన్ ఏవీ నాకు నచ్చడం లేదు.
నువ్వు మారాలి, మారి తీరాలి. మన మధ్య పొరపచ్చాలు రాకుండా ఉండాలంటే. 6 నెలలై సహిస్తున్న శ్రీనివాసరావు గబగబా అనేసి తేలిగ్గా నిట్టూర్చాడు. తన స్వార్థం కోసం, తన సంతోషం కోసం ఒకరి ఇష్టాలు అభిరుచులు చంపేవారంటే నాకు అసహ్యం. కాలేజీ ఇల్లు తప్ప బయట ప్రపంచమే అక్కర్లేని మీరెలా పుట్టారో నా కోసం. ఎవరి నీతి వారికి ఉండాలి, అంతేగాని నేను బాధపడతానని నా కోసం మీకు అటువంటి చాపల్యమే ఉంటే మరొక స్త్రీని కోరుకోవడం మానేస్తారా? అలా బెదిరిస్తే భయపడేదాన్ని మాత్రం కాదు. వచ్చే కోపాన్ని, అసహనాన్ని అణుచుకుంటూ అంది రమ. తాను కోరుకున్నది తన మాటకు విలువ ఇచ్చి తన అభిప్రాయాన్ని మన్నించే భార్య కానీ, సూటిగా చెంప వాయించినట్లు జవాబు చెప్పే భార్య కాదు. మగవారితో వినయంగా 1-2 మాటలు మాత్రమే మాట్లాడి తలుపు వెనక్కి తప్పుకునే భార్య కానీ, చర్చలు మీమాంసలు వేసుకొని పగలబడి నవ్వే భార్య కాదు. అలసి వచ్చిన తనకి ఆదరంగా పరిచర్యలతో రుచికరమైన భోజనంతో తృప్తిపరిచే భార్య కానీ, తాను గడపలో కాలు పెట్టగానే డ్యూటీకో ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళిపోయే భార్య కాదు. నాయాన్నో భయాన్నో ఆమెను మార్చగలననే గుండెనిబ్బరం క్రమంగా కరిగిపోగా నిరాశ, నిస్పృహ, ఆమెపై అసహ్యం, కసి పేరుకుంటున్నాయి. కానీ అందమైన రమ అతని దగ్గర చేరగానే కాదనలేని దౌర్బల్యం. అదే తాను నిగ్రహంగా ఉండాలి అనుకున్న శ్రీనివాసరావు మౌనంగా రమ పట్ల ముభావంగా ఉండిపోయాడు వారం రోజులు. అతని ముభావం, చిరాకు గ్రహించిన రమ అన్నంలో నెయ్యి వేస్తూ, వారం రోజులై అదోలా ఉంటున్నారు, ఒంట్లో ఏమన్నా సుస్తీయా మామూలుగా ప్రశ్నించింది. అతను మౌనంగా ఆమె వైపు ఒకసారి చూసి తల వంచుకుని గబగబా అన్నం తినసాగాడు. ఏయ్, మిమ్మల్నే మాట్లాడాలని లేదా? నవ్వుతూ అడిగింది. పరుషంగా మాట్లాడి ఒకరిని ఒకరు నొప్పించుకునే కన్నా మౌనం మంచిది కదూ. నా మాటలకి మీరు నొచ్చుకుంటున్నారా? స్కూల్ ఫైనల్ చదివేదాకా అమ్మ ఉంది, పీయూసీ అయ్యేదాకా నాన్న ఉన్నారు. వాళ్లతో నిస్సంకోచంగా మీతోలానే మాట్లాడి వాదించేదాన్ని. ఇప్పుడు బామ్మ నేను పోట్లాడుకుంటూ ఉంటాం, కానీ నా మీద ఎవ్వరూ కోపం తెచ్చుకోలేదు. వాళ్ళందరికన్నా నా దృష్టిలో ఎక్కువ మీరు. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తున్నాయా? నా మాటలు ఖాతరు చేస్తున్నారా? నా మీద కోపం తెచ్చుకుంటున్నారా? వద్దండి. మనసులో తోచిన మాట అనేయడం, ముక్కుకు సూటిగా పోవడం నాకు అలవాటు. పోనీ నా ఫ్రెండ్స్ ఎవరన్నా నాతో అసభ్యంగా మాట్లాడుతున్నారా? చలించే గొంతుతో ప్రశ్నించింది రమ. అలా మాట్లాడితే చంపి చెవులు మూసేవాణ్ణి. కానీ ఆలోచించు, అమ్మ, నాన్న, బామ్మ, భర్త అందరి దగ్గర ఒకలా మసలడం బాగుండదు. మాట ఖాతరు చేయాలని చూస్తారు. అలాగే నా మాట నువ్వు ఖాతరు చేయాలి. గబగబా చేయి కడిగి లేచాడతను. పసిపిల్లల అతని పక్కన చేరింది. అతని స్వభావం అర్థం కాని రమ ఆ రాత్రి ఇంకా లోకజ్ఞానం అట్టే తెలియదు అనుకుంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీనివాసరావు. పెళ్ళై నిస్సారంగా అర్ధరహితంగా దొర్లిపోతున్న కాలం అది. చాలాసార్లు ఏదో రకంగా ప్రతిరోజు ఇద్దరి మధ్య వాగ్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 3 సంవత్సరాల్లో 4 సార్లు వచ్చి వెళ్ళిన జానకమ్మ ఎంత చదువుకున్నా డబ్బు తెచ్చేదైతే మాత్రం మగవాడిని అలా ఎదిరించవచ్చా అంటూ ముక్కు మీద వేలేసుకుంది. రంగనాథం కొడుకునే మందలించేవాడు. ప్రావిడెంట్ ఫండ్తో తనకా భూములు విడిపించి భాగానికిచ్చారు. పెన్షను, పంట గింజలు ఉండగా వారికి కొడుకు డబ్బు అవసరమేమీ లేదు. రమ పల్చని అందమైన చీరలు కట్టకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు శ్రీనివాసరావు. అలాంటి చీరలు కట్టొద్దని మందలిస్తే ఆమె నిర్లక్ష్యంగా నవ్వేసి మళ్ళీ అవే చీరలు, అదే ముస్తాబు. ఆమె జీతం, తన జీతం తానే తీసుకుంటున్నాడు. కొన్నాళ్ళై ఆమె చీరలు కొనే అవకాశం ఉండదని జీతంలో ఇంటి ఖర్చులన్నీ మినహాయించి పాకెట్ మనీ అని ఇద్దరి మొత్తం మీద ఓ 50 రూపాయలు పెట్టెలో ఉంచుకొని మిగతాది బ్యాంకులో వేస్తున్నాడు. 50 దాచిన పెట్టె తాళం రమ దగ్గర తాను 4 రూపాయలు పర్సులో పెట్టుకొని అతనికి రూపాయి అర్ధా ఇస్తుంటే 4 రూపాయలే రమ, ఏమైపోతాయి అంటాడతను. చాలేండి కాఫీకి, క్యాంటీన్లో నెలకొకసారి ఇస్తాను, డబ్బెక్కువైతే మగవాళ్ళకి ఏమైనా అలవాటు అవ్వవచ్చు అని నవ్వేస్తూ అంటుంది రమ. ఆడవాళ్ళ చీరలు కొన్నట్టు అంటాడతను కవ్వింపుగా నవ్వుతూ. చీరలు కొన్నంత మాత్రాన ప్రమాదం, నష్టం ఏముండదు ఆమె జవాబు. ఇవాళ కాస్త వంట చెయ్యరు, నా ఒంట్లో ఏం బాగుండలేదు, బద్ధకంగా ఉంది గునుస్తూ గారంగా అంది రమ. ఆమె మాట వింటూ తెల్లబోయి సర్దుకొని, బద్ధకం వదిలిపోతుందిలే, వంట చేస్తే చేసేయి, మగవాణ్ణి వంట చేయమనడం మర్యాద కాదు, ఆడది సంపాదించడం మర్యాద కాబోలు. నేను నిన్ను డబ్బు సంపాదించమనలేదే, అయితే నేను తెచ్చిన జీతం ఎందుకు తీసుకుంటున్నారు? నీ వల్ల అనుభవించే సౌఖ్యాలేం లేవు, కనీసం డబ్బుతోనన్నా తృప్తి పడదామని. అవును, ఏం లేవు. మీరు ఎంత చేసినా సంతోషపెట్టలేను. క్యారియర్ తెస్తారో వంట చేస్తారో మీ ఇష్టం. మీకన్నా పెద్ద పొజిషన్లో ఉన్న మగవాళ్లే అవసరమైతే వంట చేస్తారు. రమా, హద్దు మీరు మాట్లాడకు. అంటే అవునులే,
నీకు మాటలకి హద్దేమిటో అమ్మ నాన్న బామ్మ ఎవ్వరూ చెప్పలేదు. నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు, అర్థం కాదు. ఆమె జవాబు చెప్పలేదు. మౌనంగా ఈజీ చైర్లో కళ్ళు మూసుకొని పడుకుంది. 4 రోజులు క్యారియర్ అన్నం తిన్నారు. రోజు హోటల్ నుంచి భోజనం. డబ్బు దుబారా అనుకున్న శ్రీనివాసరావు వంట ప్రారంభించాడు. అతను వంట చేస్తుంటే అన్నం కలిపినట్టు ముక్కలు దించినట్టు అతనికి సాయం చేస్తోంది రమ. అలవాటో మరేమిటో ఆమె వంట చేస్తున్నా వెనక ఏదో పని చేస్తున్నాడు శ్రీనివాసరావు. తర్వాత రోజుల్లో టైం అయిపోయింది. చీర కాస్త పిండి ఛీ నోర్మై అర్చినట్లు కసిరాడు శ్రీనివాసరావు. ఓ మగవారు నవ్వి వెళ్ళిపోయింది రమ. అతని మనస్సు సహించరాని ఓటమితో ఉడికిపోయింది. ఇవాళ బట్ట పిండమంది, రేపు కాళ్ళు పట్టమంటుంది. దీని పొగరు. పిల్లి పాలు తోసింది. గతం చెదిరింది చప్పుడికి. అతనికిప్పుడు ఆమెను మార్చాలని అనిపించడం లేదు. ఆమెను ఎలా శిక్షించాలి, ఆమెపై ఎలా కసి తీర్చుకోవాలి అనే ప్రతీకార వాంఛ. గతం చదివిన శ్రీనివాసరావు బలంగా కణతలు రుద్దుకున్నాడు. బయట వర్షం జోరు హెచ్చింది. అతని పెదవులు తడారినట్టయ్యాయి. ఫ్లాస్క్లో కాఫీ గ్లాస్లో వంపుకున్నాడు. చప్పగా నులివెచ్చగా ఉంది. తాగాలనిపించలేదు. కసిగా కాలువలో పోశాడు. పెట్టె తాళం రమ తీసుకుపోయింది. అతనికి డబ్బు కావాలి. కప్ప బద్దలు కొట్టి 2 రూపాయలు జేబులో వేసుకున్నాడు. బయట వర్షం చప్పుడు హెచ్చిస్తుంటే మరొక రూపాయి జేబులో వేసుకున్నాడు. తలుపు తాళం వేసి వీధి గుమ్మంలోకి వచ్చి రోడ్డున పోయే రిక్షా పిలిచి ఎక్కి హోటల్కి వెళ్ళాడు. కాఫీ టిఫిన్ తీసుకుని ఒక కిళ్ళి సిగరెట్ పెట్టే కొన్నాడు. మళ్ళీ రిక్షాలో ఇంటికొచ్చాడు. సాయంత్రం 6 గంటలకు వచ్చింది రమ. వస్తూనే అతని ఫాలాన్ని సృష్టిస్తూ ఎలా ఉంది ఒంట్లో అని అడిగింది. బాగుంది అన్నాడు శ్రీనివాసరావు. రాత్రి ఏం చేస్తారు? నా శ్రాద్ధం. సరే ఎందుకులేండి, మీతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. మానేయ్. అతని వైపు రోషంగా చూసి మంచం వాల్చుకొని పడుకుంది రమ. ఆమె తనను బ్రతిమిలాడి కాఫీ ఇస్తుందనుకోలేదు. కానీ కాఫీ తాగరాదు అనన్నా అంటుందేమో అనుకున్న శ్రీనివాసరావు ఆమె వైపు కసిగా చూశాడు. 4 రోజులు జ్వరంలో ఒక్కరోజైనా తన కోసం డ్యూటీ మానని రమని ఏవగించుకున్నాడు శ్రీనివాసరావు. ఆమె గలగలా మాట్లాడుతుంది. అతను ముభావంగా తప్పనిసరిగా ఊకొడతాడు. రోజులు దొర్లిపోతున్నాయి. ఆమె నిర్లక్ష్యం అతనిలో పగ పెంచుతోంది. అతని సహనం నశించిపోతోంది. ఆమె ఫ్రెండ్సు ఆడా మగ ఫ్రీగా తానున్నా లేకపోయినా ఆమెతో గంటల తరబడి మాట్లాడి నవ్వుతున్నారు. ఓ రోజు రాత్రి మామూలుగా అతని పక్కన బద్ధకంగా ఒళ్ళు విరిచి పడుకోబోతున్న రమతో, నువ్వంటే నాకు చాలా అసహ్యంగా ఉంది రమ, లే నా పక్కన చేరకు అన్నాడు ఆమెను బలంగా చేతులతో తోసేస్తూ. ఏం ఎందుకని? కొత్తగా ఇదొకటొచ్చిందా మీకు? దిగువన జారిపడ్డ రమ నవ్వబోయింది. నీ ఫ్రెండ్స్ ఎవరు నా ఇంటికి రావడానికి వీల్లేదు అరిచాడు. మీ ఒక్కరి ఇల్లే కాదు ఇది, నా ఇల్లు కూడా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఉద్దేశమేం కాదు, మా ఇంటికి మీరెవ్వరూ రావద్దు అనే సంస్కారం ఇంకా నాలో రాలేదు వ్యంగ్యంగా నవ్వింది. నీ చదువు, సంస్కారం, ఉద్యోగం, ఫ్రెండ్స్, భగవాన్ నాకెలాంటి శిక్ష విధించాడా భగవంతుడు? కాస్త సంస్కారం పెంచుకుంటే ఇవేం మిమ్మల్ని బాధించవు. 10 మంది మగాళ్లతో విరగబడి నవ్వడం సంస్కారం అనుకుంటున్నావా? ఎవరి పెళ్ళామన్నా నీ ఫ్రెండ్స్ పెళ్ళాలు ఎవరైనా నీలా మాట్లాడుతున్నారా? వారెప్పుడన్నా మన ఇంటికి వచ్చారా? నాతో మాట్లాడారా? అసలు ఇంతకీ ఏమిటి మీ సోది? చిరాగ్గా ప్రశ్నించింది రమ. నా మనస్సంతా కలుషితమైపోతోంది రమా. చాలా బాధపడుతున్నాను. చివరిసారిగా చెప్తున్నాను. నీ నడవడి, ఆ ఉద్యోగం, టెలిఫోన్ ఆపరేటర్ 10 మంది మగవాళ్ల మధ్య చెయ్యడం నాకు ఇష్టం కావడం లేదు. చాలా ప్రయత్నించాను. నన్ను నేను ఇంకా అదుపులో పెట్టుకోలేను. మనం భార్యాభర్తలుగా ఒకచోట జీవించాలంటే నువ్వు ఉద్యోగం మానేయాలి. మానేయకపోతే నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తుంటే నిన్ను భార్యగా భరించలేను. ఇటుపైన నువ్వు అనుభవించే ఫలితాలు ఘోరంగా ఉంటాయి. బెదిరిస్తున్నారా? లేచి నుంచుంటూ అతని వైపు చురుగ్గా చూసింది రమ. బెదిరింపు కాదు, నా మనసులో ఉన్న బాధ వ్యక్తం చేశానంతే. కాకుంటే నా నిశ్చయం చెప్పాను. ఇంకా ఆ బాధ ఎక్కువైతే కొడతారు, తిడతారు. అంతకన్నా ఏం చేయగలరు మీరు? ఏమి చెయ్యలేనా? చంపేస్తారు. కొట్టి తిట్టి చల్లార్చుకునే కోపం కాదురమా నా గుండెల్లో ఉన్నది. అంతకన్నా ఎక్కువ. నీ చుట్టూ నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ తిరిగే నీ ఫ్రెండ్సు నీ మొహం మీద ఉమ్మేయాలి. నువ్వు పతితవని, కులటవని లోకం కాకుల్లా పొడిచి నీ అహాన్ని చంపి తింటుంటే నువ్వు భర్తచాటు భార్యగా వ్యవహరించినందుకు కుళ్ళి కృషించి ఏడవాలి. పోనీ మీ భార్య కులట పతిత అంటున్నారు, హాయిగా నిద్రపోతారు కాబోలు అంటూ దబ్బున వేరొక మంచం వాల్చి పడుకుంది రమ. తెలతెలవారుతుండగా ఒత్తిగిలిన శ్రీనివాసరావు తన పక్కన ఒదిగి పసిపిల్లల నిద్రపోతున్న రమను కుదిపి
దిగువకు తోసి, ఎప్పుడు చేరావు ఇక్కడికి, సిగ్గులేదు అన్నాడు. అబ్బా చచ్చానండి, నాకు నిద్ర పట్టక. ఏం తప్ప అంటూ మంచం ఎక్కి పడుకుంటున్న ఆమె వైపు చిరాగ్గా చూస్తూ, చిచి ఇంకా ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలంటూ లేచిపోయి వేరే మంచం మీద పడుకున్నాడు శ్రీనివాసరావు. రేపు మా కాలేజీ వాళ్ళం, అంటే లెక్చరర్స్ బృందం ఫ్యామిలీస్తో పిక్నిక్కి వెళ్తున్నాం. నువ్వు వస్తావు కదూ కాలేజీకి వెళ్ళబోతూ అడిగాడు శ్రీనివాసరావు రమని. మేమందరం రేపే వేసుకున్నాం ఆ ప్రోగ్రాం. ఓ అయితే నువ్వు రావా? ఎలా రాను? చచా, అసలు ఇప్పటికే అందరూ నా గురించి తేలిగ్గా మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ రావాలి నువ్వు కూడా. నాకు కుదరదు. సరే వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. మర్నాడు ఉదయం శ్రీనివాసరావు లేవకముందే తట్టిలేపి తలుపు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది రమ. అతనికి ఏ పిక్నిక్కి వెళ్ళాలనిపించలేదు. అందరూ భార్య పిల్లలతో సందడిగా వస్తే తాను అతనికి పట్టరాని కోపం వచ్చింది. తల రెండు చేతులతో పట్టుకున్నాడు. ఈ జీవితమంతా ఇలా దొరలవలసిందేనా? కాదు, అలా వీల్లేదు. తాను మగవాడిగా, అధికారం గల భర్తగా, తనకు విధేయురాలైన భార్యతో జీవితం నడుపుకునే ఉపాయం వెతుక్కోవాలి. తలుపులు టకటకా చప్పుడు. తలుపులు తెరిచి కొంచెం కలవరపాటుగా సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకుని గబగబా చదివాడు శ్రీనివాసరావు. రమ బామ్మకు సీరియస్గా ఉంది, వెంటనే రమ్మని. బామ్మ పోయి తాను వదిలేసి రమ దిక్కులేనిదవ్వాలి. కసిగా నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. రాత్రి 8 గంటలకి ఇల్లు చేరిన రమ, మీరు అప్పుడే ఎంతసేపు అయిందొచ్చి ప్రశ్నించింది కొంటెగా. అతను మాట్లాడలేదు. ఏం, ఎందుకని? వెళ్ళినట్లేదే. నీకెలా తెలుసు అడిగాడు ఆమె వైపు చురుగ్గా చూస్తూ. మీ లెక్చరర్సు మేము అంతా ఓ తోటలోనేగా అరేంజ్ చేశాం. అతని తల మీద పిడుగు పడ్డట్లయింది. రేపందరూ తన వైపు ఎగతాళిగా చూసి నవ్వుతారు. ఇంటికి కాపులా ఉన్నావా అని ఇంకా ఎన్నెన్నో చలోక్తులు విసురుతారు. తన మీద తనకి అసహ్యమేస్తోంది. మళ్ళీ వాళ్ల మధ్యకు వెళ్ళకూడదు. నాకేం ఉద్యోగం లేకపోతే జరగదా అనుకున్న శ్రీనివాసరావు ఏదో ఒక నిశ్చయానికి వచ్చాడు. కొన్ని క్షణాలేమో ఆలోచించిన శ్రీనివాసరావు నెమ్మదిగా సౌమ్యంగా, రమా నాకు కొంచెం డబ్బు కావాలి, ఇస్తావా అడిగాడు. నా దగ్గరేముంది, ఆంధ్ర బ్యాంక్లో డబ్బు మొన్న మీ నాన్నగారు అవసరమంటే ఇచ్చేశానుగా. ఆ 7,000 అన్నాడు ఆమె వైపు చురుగ్గా చూస్తూ. 7,000 ఎక్కడున్నాయి? మీ నాన్న ఏనాడో తీసుకుపోయారు. నవ్వేసింది రమ. ఆనాటి శ్రీనివాసరావు కోపం గుర్తుకొచ్చి. సంతోషం, ఇదిగో వైరొచ్చింది అంటూ ఆమె వైపు కాగితం విసిరాడు. చదువుకున్న రమ గొల్లుమంటూ, వెంటనే నాకు కబురెందుకు చెయ్యలేదు అని అడిగింది. అతను మాట్లాడలేదు. ఆమె గబగబా సంచిలో 2 చీరలు కుక్కుని స్టేషన్ వైపు నడిచింది. కథ కొనసాగుతుంది.